నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గౌరీశంకర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, అర్చన హాస్పిటల్, చందానగర్. ఈరోజు మనము డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్లో డైట్, ఎక్సర్సైజ్ కాకుండా ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనేదాన్ని చూస్తామండి. సో మేజర్గా మనకి షుగర్కి సంబంధించి 2 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఒకటి ట్యాబ్లెట్స్, ఇంకోటి ఇంజెక్షన్స్. ఇంజెక్షన్స్ 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఇన్సులిన్, రెండోది GLP-1 అనలాగ్స్ అని వేరే రకమైన ఇంజెక్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి వల్ల కూడా షుగర్ కంట్రోల్, వెయిట్ లాస్ వస్తుందండి. ఇంకోటి మనకి మేజర్గా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఉండేది తీసుకునేటువంటిది ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది మనకి శరీరంలో ఉత్పత్తి అవుతుంది, బట్ బయట నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటే మీ డాక్టర్ సలహా ఇస్తారు. బట్ ఆ ఇంజెక్షన్స్లో ఇన్సులిన్, ఆ GLP-1 అనలాగ్స్ కాకుండా ఓవరాల్గా అంత డయాబెటీస్ పేషెంట్స్ తీసుకుంటే మెజారిటీ ట్యాబ్లెట్స్ వాడతారండి. ఆ ట్యాబ్లెట్స్లో మనకి కామన్గా వాడేటువంటి ట్యాబ్లెట్ మెట్ఫార్మిన్. మెట్ఫార్మిన్ అనేది ఒక టైం టెస్టెడ్, ఒక చీప్ అండ్ బెస్ట్, వెరీ ఎఫెక్టివ్ ఆప్షన్ అనమాట. చాలా చక్కగా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటే మనకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అది కాకుండా మనకి రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఏదైతే ఉందో ఉత్పత్తి చేసేదానికి తోడ్పడేటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఉత్పత్తి చేసిన ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేసేదానికి ఏవైతే ఉన్నాయో అటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సల్ఫనైల్ యూలియాస్ అంటారు. అవి కాకుండా మనకి ఉత్పత్తి చేసినటువంటి ప్యాంక్రియాస్ ఆ పిండి పదార్థాలు, దానివల్ల వచ్చేటువంటి గ్లూకోజ్ రైజ్ అనేది ఏదైతే ఉందో దాన్ని తగ్గించేదానికి కొన్ని రకాల ట్యాబ్లెట్స్, అంటే తిండి తిన్న తర్వాత ఏదైతే షుగర్స్ పెరుగుతాయో అవి తగ్గేదానికి కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మరీ ఎక్కువ షుగర్ ఉంటే దాన్ని మూత్రంలో నుంచి ఎక్కువగా షుగర్ని విసర్జించేటువంటి ట్యాబ్లెట్స్, అది SGLT2 ఇన్హిబిటర్స్ అంటారంటే అవి రకంగా ఉన్నాయి. ఇలాగా మనకి షుగర్ కంట్రోల్కి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేదానికి మందులు ఉన్నాయి. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ బాగా ఉపయోగించుకునేదానికి మందులు ఉన్నాయి. ఆకలి తగ్గించేదానికి మందులు ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత షుగర్లు తగ్గేదానికి కూడా మనకి పిండి పదార్థాలు ఏదైతే పేగుల్లో ఉందో దాని అబ్జార్ప్షన్ తగ్గించే షుగర్స్ తక్కువేదానికి ఉన్నాయి మందులు. ఎక్కువైన షుగర్ని మూత్రంలో నుంచి విసర్జించేదానికి, ఎక్స్క్రీట్ చేసేదానికి తోడ్పడేటువంటి మందులు కూడా ఉన్నాయన్నమాట. ఇలాగా మనకి డయాబెటీస్ ట్రీట్మెంట్లో ట్యాబ్లెట్స్లో రకరకాల ఆప్షన్లు ఉన్నాయండి. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ పని చేయకపోతే అప్పుడు మీ డాక్టర్ మిమ్మల్ని ఇన్సులిన్ ఇంజెక్షన్లో లేకపోతే వేరే ఇంజెక్షన్లు వాడమంటారు డయాబెటీస్ ట్రీట్మెంట్ గురించి. ధన్యవాదాలు.